ఇప్పుడు సర్వశక్తి సంపన్నము. ఈ సర్వశక్తి సంపన్నము అనే దాన్ని మనం ఎలా చెప్తున్నాము? సర్వములో ఉన్న క్రియాత్మక విన్యాసము నీవై ఉండటమే ఈ సర్వశక్తి సంపన్నము. ఏంటి ఈ సర్వములో ఉన్న క్రియాత్మక విన్యాసము? ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఈ సర్వములో ఉన్న సంపన్నత అనేది నీదవుతుంది కాబట్టి నీవు సర్వశక్తి సంపన్నురాలివిగా ఉండగలవు. నువ్వు సర్వశక్తి సంపన్నతని కలిగి ఉంటావు అని చెప్పవచ్చు. ఏంటి ఈ క్రియా విన్యాసము ఎలా ఉంటుంది? ఎప్పుడైతే సర్వజ్ఞంగా నీ లోపల నుంచి ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఈ త్రిగుణాలలో సర్వజనీన్య స్థితిలో నిన్ను నీవు ఎలా దర్శించుకుంటున్నావో, ఎలా చూస్తూ ఉన్నావో, వీటన్నిటిలో ఉండి పని చేస్తున్నది కూడా నీవుగానే దర్శించవచ్చు. అంటే వీటన్నిటిగా నీవే ఉన్నావు అన్న అవగాహన వచ్చింది. మరి ఇలాంటి ఈ సర్వశక్తి సంపన్నత అనేది చెప్పుకునేటప్పుడు ఇంకా సర్వజ్ఞత అన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అని చెప్తున్నాం. ఇక్కడ ఈ సర్వశక్తి సంపన్నానికి వచ్చేసరికి అలా చెప్పుకునే కంటే కూడా సర్వజనీన్య స్థితిలో అంటే మన కంటికి కనిపించే ప్రతి దానిలో నీవే ఉన్నావు. అక్కడ అనేక గుణాలలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయే దానిలో కూడా అని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాం? వాటన్నిటిని వదిలేసాం. వీటన్నిటి అంటే ఏదైతే సర్వజనీన్య స్థితిలో అంటే నీ చుట్టూ ఉన్న ప్రతి దానిలో కూడా నీకు అవగాహనగానే ఉంది. ఈ ప్రతి దానిలో నుంచి నీవు పని చేయగలిగిన స్థితిగతులలో ఉన్నావు. క్రియ, పని, ప్రతి దానిలో నుంచి పని చేస్తూ ఉన్నావు. ఎలా పని చేస్తూ ఉన్నావు? నీ ఆలోచన ద్వారా. అంటే నువ్వు వెళ్ళి అందులో కూర్చొని పని ఉన్నావా అంటే లేదు. నీ ఆలోచన ద్వారా. ఎలా ఉంది నీ ఆలోచన? మీ అందరికీ చాలా సార్లు చెప్పాను. చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏదైతే ఆ భగవత్ స్థాయిలో కృష్ణ భగవానుని చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే ఈ కృష్ణ భగవాన్ని పూజ కావచ్చు, భావన కావచ్చు, భక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన్ని కొలుస్తూ ఉన్నారో హృదయ తుల్యంగా, వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా గ్రహించగలిగిన స్థితిలో ఆయన ఉంటాడు. అలాగే ఈ పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళందరూ చేస్తూ అంటే పిరమిడ్ ధ్యానము అంటే పత్రిజీ గారి ద్వారా సంకల్పించబడింది. ఈ పిరమిడ్ సృష్టికర్త ఆయనే. ఆయన ద్వారా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన స్థితిగతులు మనందరికీ కూడా తెలియజేయటం జరిగింది. అందరూ అందులో ప్రయాణించే వాళ్ళు ఆయన మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి యొక్క ఆలోచన అనేది ఆయన కనెక్టివిటీగానే ఉంటాడు. ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరూ ఏ ఆలోచన చేసినా ఆయన ఆలోచన అనేది వీళ్ళందరిలో కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆయన ఒక ఆలోచన చేశాడంటే ఇక్కడ వీళ్ళ మనసుల్లో ఎన్ని ఆలోచనలైనా ఉండొచ్చు. వీళ్ళ పనుల్లో వీళ్ళు ఎన్ని ఆలోచనలైనా చేయొచ్చు. కానీ ఆయన ఒక లోక కళ్యాణం కోసం ఒక ఆలోచన చేశారు అంటే ఆ ఆలోచన ద్వారా ఆ కారణము నుంచి అనేక సూక్ష్మాలకి ఆ ఆలోచన ప్రభావం
వస్తుంది. అనేక సూక్ష్మాలు, అనేక ఈ పాంచభౌతిక దేహాల మీద ప్రభావం చూపిస్తూ, ఆ పని వైపు నడిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమైంది? ఆయన ఆలోచన అనేది ఆయన మీద దృష్టి పెట్టిన ఉన్న వాళ్ళందరిలో గూడా కదలిక తీసుకొచ్చింది. అలాగే ఎంతోమంది మీద ఇప్పుడు అనేక దేవతా స్వరూపాల మీద వెంకటేశ్వర స్వామి మీద గావచ్చు, ఈ అమ్మవార్ల మీద గావచ్చు, ఇంకా అనేక మంది మీద దృష్టి పెడుతూ ఉంటారు. అనేక మంది గురువుల మీద గూడా దృష్టి పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకోవటం కోసం, ఈ జ్ఞాన అవగాహన కోసం నా మీద దృష్టి పెట్టి ఉన్నారు. మీరందరూ కూడా ఏ ఆలోచన మీ ఇంటి పరంగా ఆలోచించుకుంటూ ఉంటారు. మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నా ఆలోచన ఉంటుందో, నా ఆలోచన మీ అందరి మీద పని చేస్తూ ఉంటుంది. ఒక రకంగా మీరు భగవంతుడి మీద ఇప్పుడు మీరు కోరుకుంటూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి మీద కావచ్చు, ఏదో ఇంట్లో పనులు జరగటం కోసం అనేక మంది దేవతల్ని మీరు కోరుకుంటూ ఉంటారు. కానీ మీ ఆలోచన అనేది ఆ కనెక్టివిటీ ఎక్కడికొస్తుంది అంటే నా దగ్గరకొస్తుంది. నా దగ్గరలో ఉన్న నా దగ్గర నుంచి ప్రతిస్పందనాత్మకంగా మీకు ఆ స్వామి ద్వారా పని చేస్తుంది. అంటే ఇక్కడ ఈ హృదయము అనేది ఎలా ఉంది? సకల దేవతలు, సకల గురువుల సమాహారంగా ఉంది. ఎప్పుడైతే మీరు వెంకటేశ్వర స్వామి మీద పెట్టారో, అక్కడ మీరు పెట్టిన వెంకటేశ్వర స్వామి యొక్క కనెక్టివిటీ నా హృదయంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి చేరుతుంది. ఇక్కడ నుంచి నాలో ఉన్న ఆ ప్రతిస్పందన అనేది మీకు ఆ పని చేసి పెడుతుంది. అంటే మీ ఆలోచన కొద్దీ ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఆ పని చేసి పెడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ హృదయము అనేది ఎలా ఉంటుంది అంటే అన్నిటి సమాహారంగా ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన ప్రతి దానిని కనెక్టివిటీ చేసుకోగలిగిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా ఆలోచన అనేది మీ అందరిలో గూడా పని చేస్తూ ఉంటుంది. మీ అందరి ద్వారా అనేక పనులు చేస్తూ ఉన్నది కూడా నేనే అనేది చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఏమని? నేను వీటన్నిటి యొక్క ఈ జగత్తులో ఉన్న ప్రతి దాని యొక్క అవగాహన కలిగి ఉన్నాను. కాబట్టి ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ కూడా నా ఆలోచన ద్వారానే పని చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. అంటే ఏమైంది? అంటే ఈ ప్రతి సకల చరాచరములో కూడా ఈయన ఆలోచన ద్వారా అవి పని చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అంటే వీటన్నిటి యొక్క ఈ సర్వంలో ఉన్న ఈ పని చేసే క్రియాత్మక విన్యాసము ఆ శక్తి అనేది అన్నిటిలో ఉండి అన్ని పనులు కూడా ఆ హృదయమే చేస్తున్న స్థితిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అది అవగాహనాత్మకంగా ఉన్నాడు, అనుభూతాత్మకంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ సర్వంలోనూ శక్తి సంపన్నంగా ఉన్నాడు. అరే కృష్ణ భగవానుడే అంతా ఈ జగత్తంతా కూడా ఆక్రమించి ఉంటే మనమేం చేస్తాము అన్నప్పుడు అంటే మనం ఎదిగినా మనకు అలాంటి స్థితి లేదా అంటే ఇప్పుడు ఒకళ్ళు చదువుకున్నారు, చదువంతా వాళ్ళే చదివేశారు, నాకేమి మిగలలేదే అని అనుకునేది ఏమన్నా ఉందా? లేదు. అలాంటి చదువే నీవు కూడా సర్వంలోనూ ఈ జగత్ మొత్తం నీ అవగాహనగా ఎప్పుడైతే నువ్వు చేసుకొని ఉన్నావో సర్వజ్ఞతగా నువ్వెలా ఉన్నావు? సర్వములో ఉన్న దాని యొక్క జ్ఞాన అవగాహన నీదై ఉన్నావు. ఎప్పుడైతే సర్వములో ఉన్న జ్ఞాన అవగాహన నీదై ఉన్నావో వాటన్నిటిలో నుంచి కూడా నీ ఆలోచన ద్వారా పని చేయించగలిగిన స్థితిలో నీవు కలిగి ఉన్నావు. అంటే ఎలా ఉన్నావు? నీ ఒక పరిపూర్ణమైన కారణ దేహంగా ఉన్నావు. అంటే ఈ కారణ దేహం ఎలా పనిచేస్తుంది?
ఏదైతే ఈ ఈ లోక కళ్యాణం, ఈ విశ్వ కళ్యాణం కోసం తన ఆలోచన కలిగి ఉందో, ఒక ప్రయోజన హృదయంగా ఉందో, ఆ ప్రయోజనమైన అంటే ఈ జగత్తు కోసం ఒక ప్రయోజనం చేస్తుంది. విశ్వం కోసం ఒక ప్రయోజనాత్మకంగా ఆలోచిస్తుంది. అలాంటి ఆలోచన కలిగి ఆ భావన ద్వారా అనేక కారణాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అనేక కారణాల ద్వారా అనేక సూక్ష్మాలని ప్రభావితం చేస్తూ, అనేక స్థూలాలని నడిపిస్తూ, అనేక క్రియలని కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ లోక కళ్యాణ స్థితిలో ఒక కారణ స్థాయిలో ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మహాకారణం నుంచి ఆ ఆలోచన వస్తుంది. అంటే ఒక ప్రయోజన కోసం. అంటే మీకు అందరికీ కూడా అనేక ఎగ్జాంపుల్స్ చెప్పే ఉన్నాయి. ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ కాలంలో చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అది. మరి ఆ ప్రాజెక్ట్‌ని కట్టాలి అనంటే, అలాంటి ఆలోచన కావాలి. అలాంటి ఇంజినీరింగ్ ఆలోచన కావాలి. ఆ ప్రాజెక్ట్ కట్టటానికి. అదంతా కూడా మహాకారణము నుంచి అనేక కారణాలని ప్రభావితం చేయటం మూలంగా అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ గూడా ఒక చోటకి చేరటం. అంటే ఒక రకమైన ఇంజినీరింగ్ కలిగిన వాళ్ళే గాదు. కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్లు, మెకానికల్ ఇంజినీర్లు, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు అనేక విషయాలు తెలిసిన వాళ్ళందరూ గూడా సమకూరటం. అనేక విషయాలలో గూడా పరిజ్ఞానాన్ని తీసుకోవటం. అలాగే ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టటం. వీళ్ళందరూ కలిసి ఆ ప్లేస్‌ని కూడా వాళ్ళు సన్నద్ధం చేసుకోవటం. అక్కడి నుంచి వీళ్ళందరూ ఒక పై ఎత్తున పై అధికారులైతే, కింద చేసే అనేక తరగతుల వాళ్ళు, అనేక పనులు వచ్చిన వాళ్ళందరూ గూడా ఎన్నో వేల మంది ప్రజలు, ఎన్నో వేల మంది ఆ పని చేయటానికి ఏ పనులకి ఆ పనుల కోసం ఉద్దేశించబడిన వాళ్ళందరూ కూడా ఒక చోటకి రావటం ద్వారా ఎక్కడెక్కడికో ఆ విషయాలు తెలియజేయటం ద్వారా ఒక చోటకి వాళ్ళందరూ రావటము అనేది మనకి మహాకారణ స్థాయి నుంచి అనేక కారణాలు, అనేక సూక్ష్మాల వైపు ప్రభావితం చూపించటం మూలంగా వీళ్ళందరూ ఒక చోటకి చేరటం. వీళ్ళ సూక్ష్మ దేహాల యొక్క ఆలోచన మూలంగా ఈ పాంచభౌతిక దేహాలన్నీ కూడా ఒక చోటకి చేరటం. అలా చేరటం ద్వారా ఆ ప్రాజెక్టుని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని నిర్మించబడటం అనేది జరిగింది. అంటే ఇంతమందిలో నుంచి ఈ ఆలోచనని ప్రభావితం చేసింది మహాకారణం. మహాకారణములో ఉన్న ఇక్కడ ఎంతోమంది తాగునీరు, సాగునీరు లేక అలమటిస్తూ ఉంటూ ఆహారం లేక ఆహారము అంటే ఆ ఆయకట్టు కింద ఎంతో పొలము బీడు భూములుగా ఉన్నప్పుడు అదంతా సస్యశ్యామలంగా చేయాలి. ఆ ప్రాంతపు వారి అందరి యొక్క ఆలోచన అక్కడ తాగునీరు, సాగునీరు అందించాలి. వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు అంటే వాళ్ళు పరితపిస్తున్నారు ఆహారం కోసం, నీటి కోసం, జీవించటం కోసం పరితపన చెందుతూ ఉన్నారు. వాళ్ళ పరితపనకి ప్రతిస్పందనాత్మకంగా మహాకారణం నుంచి అనేక కారణాలు, అనేక పనులు చేయటం కోసం రావటం. ఆ అనేక కారణాలు అనేక మందిని ఒక చోటకి చేర్చటం. ఇలా ఆ పని చేయటం ద్వారా ఇలాంటి ఎన్నో పనులు మనకి మన చుట్టూ గూడా ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉన్నాయి. ఒక కరెంటు వచ్చింది అంటే బొగ్గు నుంచి కరెంటు తయారు చేస్తున్నారు. నీటి నుంచి తయారు చేస్తున్నారు. గాలి నుంచి తయారు చేస్తున్నారు.
అనేకమైన వాటి నుంచి కరెంట్ తయారు చేయటం, దాన్ని అనేక ఉత్పత్తులకి మనం నిత్యము ప్రతి చిన్నది ఒక 10 నిమిషాలు కరెంట్ లేకపోతే విలవిలలాడిపోతూ ఉన్నాం. మరి ఇలాంటి మన చుట్టూ నిత్య ప్రయోజనంగా ఉన్న ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి చేస్తున్నది ఒక్కొక్క కారణంగా ఆ పరమాత్ముడు మహాకారణం నుంచి ఎన్నో హృదయాలు జీవించి ఉన్న హృదయాలే అనేక హృదయాలు ఈ ఆలోచన ద్వారా ఇలాంటి గొప్ప గొప్ప లోక కళ్యాణం కోసం చేసే ఆలోచనల ద్వారా అనేక కారణాలు ఉద్భవించటం, అనేక కారణాలు అనేక పనులు చేసుకుంటూ పోవటం, దానికి దేహాన్ని వదిలివేసి అది ఆత్మస్వరూపం భగవంతుడిగా ఉన్నాడు అంటే ఆత్మస్వరూపంగా ఉన్నాడు అనేది ఆలోచన మీరు వదిలేయండి. భగవంతుడిగా ఉన్నారు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఉంటారు. వాళ్ళ ఆలోచన స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే మహాప్రయోజన హృదయంగా ఉంటాయి. ఆ ప్రయోజనమైన హృదయం ఎలా ఉంటుంది అంటే నేను, నాది అన్నది కాకుండా సర్వము వాళ్ళ ఆలోచన అనేది సర్వములోనూ పని చేస్తూ ఉంటుంది. వాళ్ళ సర్వములో ఉన్న ప్రతి హృదయము తన హృదయంగానే భావిస్తూ తన ఆలోచన ద్వారా సర్వములో కూడా క్రియా విన్యాసము చేయగలిగిన పరిస్థితిలో ఒక మహాప్రయోజనమైన హృదయంగా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా స్వస్థితమైన హృదయంగా అంటే మతి, గతి, స్థితి అది ఎప్పుడూ కూడా ఆ స్వస్థత స్థితి వైపు ప్రయాణించే హృదయంగానే ఉంటుంది. అది నిరంతరము కూడా ఒక గొప్ప విన్యాసాన్ని అంటే ఈ సమస్తములో కూడా ఒక కారణంగా, ఒక ప్రయోజనమైన అనేక విశ్వ కళ్యాణాలని చేస్తూ, తన తను ఒక భగవంతుడిగా అంటే, ఇవాళ ఇక్కడ మనము అనుభవించకపోతే, ఒక కష్టాన్ని ఇక్కడ అనుభవించకపోతే, ఆ కష్టములో ఎవరు ఎంత బాధపడుతున్నారో మనకి తెలియదు. ఒక కష్టాన్ని అనుభవిస్తున్న ఒక విశ్వ ప్రయోజన హృదయములో ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన కొద్దీ ఆ ప్రయోజనమైన హృదయము ఏం చేస్తుంది అంటే ఆ విశ్వ సంకల్పం చేస్తుంది. ఇలా జరగాలి, ఇలా ఉండాలి అంటూ తన యొక్క దృష్టి సర్వములో కూడా దృష్టి పెట్టి అనేక కారణాలని దానికోసం ప్రయోజనాత్మకంగా అనేక కారణాలని ఉద్భవింపచేస్తూ దాని ద్వారా తన ఆలోచన ద్వారా అనేక సూక్ష్మాలలో నుంచి అనేక పాంచభౌతిక దేహాలని కూడా తన ఆలోచన ద్వారా నడిపిస్తూ ఉంటుంది. దీనినే విశ్వ కళ్యాణము, లోక కళ్యాణము అంటే మన ఆలోచన లోక కళ్యాణం అయితే లోక స్థాయిలో ఉంటే లోక కళ్యాణం అని, విశ్వ స్థాయిలో ఉంటే స్వరూప స్థాయిలో కూడా ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చెయ్యటం అనేది ఉంటుంది. అలాంటి స్థితిగతులలో కూడా అవి ఉద్భవిస్తూ ఆ విశ్వ స్థాయిలో, స్వరూప స్థాయిలో అవి పనిచేస్తూ ఉంటాయి. అంటే సమస్త ఆత్మస్థితిలో కూడా అవగాహనాత్మకంగా ఉంటూ, ఆ సమస్త ఆత్మస్థితిని కూడా సృష్టి స్థితి లయాత్మకంగా ఈ అనంతములో కూడా అవి ఇక్కడ లోకము అంటే ఒక ఆహ్, చాలా చిన్నదిగా ఉంటుంది. అదే విశ్వ స్థాయి ఈ అనంత స్థాయికొచ్చేసరికి చ చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ విశ్వ ప్రయోజనము అనేది కూడా అనేక కాలాల పాటు, అనేక యుగాల పాటు పనిచేసే విధంగా ఆ విశ్వ కళ్యాణ స్థాయిలో ఆలోచించటము అనేది అనేక యుగాల పాటు అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క విశిష్ట స్థితిగతులు అనేక యుగాలలో అది ప్రయోజనకర హృదయంగా అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన స్థితిగతులు కూడా చేయగలిగిన అనేక హృదయాలని ఏకీకృతం చేసుకున్న హృదయాలు ఉంటాయి. ఈ భగవత్ స్థాయిలో అనేక హృదయాలు
ఈ సమస్తాన్ని కూడా నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సర్వశక్తి సంపన్నంలో ఈ లోక ప్రయోజనం కోసం చేసే ఈ విశ్వ ప్రయోజనం కోసం చేసే స్థాయి స్థితిగతులు వాళ్ళ వాళ్ళ యొక్క వ్యాపకత్వాన్ని బట్టి వాళ్ళు తమ యొక్క స్థితిగతుల్ని వాళ్ళు ప్రభావితం చేసే స్థితిగతుల్లో వాళ్ళ హృదయాలు పయనం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతవరకైతే వ్యాపించి ఉండి అవి పని చేయగలుగుతున్నాయో అది ఆ సంపన్నత అనేది ఆ హృదయం అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే నేనొక్కదాన్నే పని చేస్తే నాది చిన్న పని. 100 మందితో కలిసి చేస్తే ఆ 100 మందితో కలిసి చేసిన ప్రయోజనకరమైన పని అనేది చాలా లాభదాయకమని. అంటే నాకు సంపన్నత కలిగించింది. అంటే నేను 100 మంది చేత కలిసి పని చేయించుకోగలిగాను అంటే, ఆ సంపన్నత్వము అనేది నాదయింది. అంటే నేను ఒక్కదాన్ని చేస్తే రూ. 100 సంపాదించాను. 100 మంది చేత జేయిస్తే వాళ్ళందరికీ కూడా రూ. 90 ఇచ్చాను. వాళ్ళ 100 మందిలో నుంచి మరలా నేను ఆ డబ్బులు తలా రూ. 10 తీసుకోగలిగాను. ఇప్పుడు నేనేమయ్యాను, నా ప్రయోజనమైన హృదయము అనేది నేనేమి పని చేయకుండానే వాళ్ళందరిలో నుంచి పని చేయించటం ద్వారా నా సంపన్నతని అంటే నా ధనాన్ని కూడా పెంచుకోగలిగాను. అలాగే శక్తి సంపన్నత అంటే ఏమవుతుంది? నా ఆలోచన ద్వారా ఎన్నో హృదయాలని ప్రేరేపించటం ద్వారా నేను చేస్తే కొంత శక్తి వచ్చింది. వీటన్నిటిలో నుంచి చేస్తే నేను శక్తివంతంగా, సంపన్నత్వం కలిగిన అంటే ఇంకా గొప్ప శక్తివంతంగా ఉన్న హృదయంగా నేను నిలబడి ఉన్నాను. ఈసారి నేనేం చేయగలుగుతాను? 1000 మందితో పని చేయించగలిగిన సంపన్నత్వాన్ని కలిగి ఉంటాను. అలా ఆటన్నిటి మీద దృష్టి పెట్టి వాటన్నిటిలో నుంచి నా ఆలోచన ద్వారా పని చేయించగలగటం. తర్వాత ఇంకా నా దృష్టి పెంచుకొని 1,00,000 మంది ద్వారా పని చేయించగలగటము అనేది 1,00,000 మందిలో నుంచి కూడా 1,00,000 హృదయాల నుంచి, స్వరూపాల నుంచి నా ఆలోచన ద్వారా పని చేయించగలగటము అనేది కూడా నా సంపన్నతకి అంటే నా దృష్టికి, నా వ్యాపకత్వానికి, నా ప్రయోజకత్వానికి ఆ సంపన్నత అనేది, ఆ శక్తి అనేది నా సంపన్నత్వం అయింది. ఇలా నేను ఈ సర్వశక్తి సంపన్నురాలిగా నా దృష్టిని కలిగి ఉన్నాను అనంటే, ఒకప్పుడు కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు. అంటే అది అర్థం గాని మనము అదెలా సాధ్యమో అందరిలో ఉండే అన్ని పనులు చేయించటం అనేది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్స్‌తో మనము చక్కగా దాన్ని అవగాహన చేసుకొని ఉన్నాం. మనం చేస్తున్నాము కూడా. మనము అలాంటి ప్రయోజన హృదయంగా మనము అనేక హృదయాలతో మమేకమై ఉన్నాం. అనేక హృదయాలతో మన ఆలోచనని ఒక ప్రయోజకత్వమైన ఆలోచనని తీసుకెళ్ళగలుగుతున్నాము, చేయించగలుగుతున్నాము కూడా. కాబట్టి ఇలాంటి స్థితిగతుల్లో అవగాహనాత్మకంగానే ఉండటమే సర్వశక్తి సంపన్నము అవుతుంది. ఇలా ఉన్నప్పుడు నీ హృదయము ఒక గొప్ప ప్రయోజనమైన హృదయము గా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందంటే మామూలు స్థితిలో మామూలుగానే ఉంటుంది. ఒక మహాకారణ స్థాయి ఆలోచన కనెక్టివిటీ అయినప్పుడు అది విశ్వ ప్రయోజనమైన హృదయంగా, లోక ప్రయోజనమైన అవసరం కొద్దీ ఏదైతే అవసరమో ఆ ప్రతిస్పందనాత్మకంగా ఆ హృదయము అనేది మహాకారణముతో ఆ జ్ఞాన అవగాహనలు తీసుకుంటూ కారణంగా పనిచేస్తూ ఇది తన ప్రయోజకత్వాన్ని అది నిరూపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి హృదయంగా మీరందరూ కూడా ప్రయాణించాలి. సర్వశక్తి సంపన్నులుగా అందరూ కూడా ఉండాలి. దానికోసం మన దృష్టి అనేది అంతర్ముఖాత్మకమైన హృదయ అన్వేషణగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఈ అంతర్ముఖాత్మకమైన స్థితిలో సర్వాన్ని కూడా ప్రయోజకత్వంగా ఆలోచింపజేయగలిగిన స్థాయిలో ఉండ ఉండగలమనమాట.
ఓకే.